ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ దేవి అయి నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ శరన్నవరాత్రులు అమ్మవారి యొక్క ఆరాధన విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఆమె దుర్గా అన్నారు. దుర్గము అంటే మనం ప్రవేశించడానికి శక్యము కానటువంటిదని అర్థం. దుర్గము అనేది కోటలను అనేవారు. దుర్గా అంటే కోటలని అర్థం. పూర్వం మహారాజులు వారు కోట నిర్మించుకుని ఉండేవారు. దాంట్లో దుర్గాయై నమః అంటే అంత శక్తివంతురాలు ఆమె. అంటే మన యొక్క కష్టాలన్నీ కూడా తొలగించేటువంటి ఆవిడ, ఆపదలను తొలగించే ఆమె. ఎటువంటి ఎంతటి కష్టమైన దాన్నైనా కూడా చాలా సులువుగా తీసి పాడేసేటువంటి శక్తి కలిగినటువంటి దుర్గాదేవిని శరన్నవరాత్రులు ఆమెకి ఇష్టమైనటువంటి రోజులు ఆరాధించడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. మనం ఈ వారం 28/9/2025 నుంచి అక్టోబర్ 4వ తారీఖు వరకు ఈ యొక్క గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మీనరాశి. ఈ మీనరాశి వారికి అత్యద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి. అంటే మనం అనుకోవచ్చు ఏమిటి సమస్య ఏంటని. అంటే మీనరాశి వారికి వార ప్రారంభంలో కాకుండా మరి వారపు మధ్య నుంచి కోస్త అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. ఆర్థిక వ్యవహారాల్లో సర్దుబాట్లు ఉంటాయి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు తగ్గుతాయి. విద్యార్థులకు స్వల్ప అవకాశాలు లభిస్తాయి. రాజకీయ నాయకులను పలకరించే వాళ్ళు ఉంటారు. వృత్తుల పరంగా చేసేవారికి కాస్త ఆర్థిక డెవలప్మెంట్స్, ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. రుణ బాధలన్నీ తీరవు కానీ కాస్త పర్వాలేదు అనేటువంటి స్థితి ఈ వారం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఎంతో ప్రోత్సాహకరంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే మరి ఏమిటయ్యా దీంట్లో సమస్య అంటే మనం చెప్పాలి అన్నట్లయితే మరి వీరికి చంద్రుడి యొక్క బలం వారాంతం అనుకూలంగా ఉండడమే ముఖ్య కారణం. అయితే చిన్న చిన్న సమస్యలు పెద్దగా ఇబ్బంది పెట్టవని మనం అనుకుంటున్నాం. ఇంచేత బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా వీరికి లభిస్తాయి. అంచేత వీరు తప్పనిసరిగా ఉద్యోగపరమైన విషయాలు అవ్వచ్చు, వ్యాపారపరంగా, విద్యాపరంగా నూతనమైన విషయాల మీద మరింత శ్రద్ధ పెట్టాలి. ఆమెలకి మధ్యవర్తిత్వానికి పనికిరాదు. నిత్యకృత్యానికి ఇబ్బంది లేదు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా మీకు తప్పనిసరిగా బుధవారం నుండి శనివారం వరకు యోగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా ప్రశాంత వాతావరణంగా ముందుకు వెళ్ళండి. విజయం సాధించగలుగుతారు. ప్రయాణాదుల యందు, ఆర్థిక వ్యవహారాల యందు, వ్రాత పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మిగిలిన వాటిల్లో నిర్భయంగా తప్పనిసరిగా ముందుకు వెళ్ళండి. మీ సహాయ సహకారాలు అందించండి. అలాగే ఐటీ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్, షేర్స్, ఇటువంటి వాళ్ళందరికీ కూడా కొంచెం చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు చూసుకోవాలి. అనారోగ్యం, ఏదో రకమైన అనారోగ్యం, నొప్పుల బాధలు, పెయిన్స్ బాధలు, చికాకులు, ఎక్కువగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వీరు తప్పనిసరిగా శనికి తైలాభిషేకం చేయండి. తిలలు దానం చేయండి. నల్ల వస్త్రాన్ని దానం చేయండి. కాకిగా ఆహారం పెట్టండి. జమ్మి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. స్వస్తి.